హాయ్ అండి. నేను మీ అనుని. పాప పడుకుంది. మధ్య మధ్యలో లేస్తూ ఉంది. అందుకనే ఊపుతూ వీడియో చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించయితే మాట్లాడబోతున్నాను. ఒక 2, 3 నిమిషాల్లో వీడియో అయితే పూర్తి చేయాలి అనుకుంటున్నాను. వదిలితే మధ్య మధ్యలో ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదేదో టాపిక్ మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటూ ఒక 2, 3 నిమిషాల్లో వీడియో అయితే పూర్తి చేసేస్తాను. అది ఇది ఏదేదో చెప్పకుండగా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. నేను మ్యాంగో నిన్న మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్‌కెళ్ళాము. వచ్చేటప్పుడు షార్ట్‌కట్ రూట్‌లో వచ్చాము. ఆ షార్ట్‌కట్ రూట్ మొత్తం చాలా ఖాళీ ప్లేసే. ఇండ్లు ఏవి ఉండవు. మనుషులు కూడా చాలా తక్కువ. అలా నేను మ్యాంగో ఉదయం 11:30 అయింది. అలా వస్తూ ఉన్నాము నడుచుకుంటూ. మమ్మల్ని చూసిన వెంటనే ఓ 4 కుక్కలు మా మీదకైతే అరుస్తూ కొరకడానికైతే వచ్చేసాయి. ఆ కుక్కల అరుపులు విని ఇంకో 3 కుక్కలు మా వెనకాలైతే వచ్చేసాయి కొరకడానికి. నేను, మ్యాంగో చాలా భయపడ్డాము. అక్కడి నుంచి ఎలాగోలాగా తప్పించుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మకైతే ఈ విషయం చెప్పాను. ఇలా కుక్కలు కొరకడానికొచ్చాయమ్మా అని చెప్పాను. కానీ మా అమ్మ నాకో మాట చెప్పింది. దేవుడున్నాడులేమ్మా, ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాడు అని చెప్పింది. కానీ నిజానికి అక్కడ దేవుడు కాపాడినాడో లేదో మాకైతే తెలీదు గానీ, నన్ను నేను కాపాడుకున్నాను. అలాగే నన్ను నేను కాపాడుకునేలా మా అక్క నాకో మాట చెప్పింది. ఇంతకుముందు ఒక సంవత్సరం కింద, కరెక్ట్‌గా ఒక సంవత్సరం కింద కుక్కలు చాలా మందిని కొరికి చంపేశాయి. పెద్దవాళ్ళని, పిల్లల్ని అని లెక్క చేయకుండా చాలా మందిని కొరికి చంపేశాయి. అలాగే ఒక పెద్దాయన ఈ వీడియో చూసే ఉంటారు. ఒక పెద్దాయన పార్క్‌లో ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఒక 8, 9 కుక్కలొచ్చి ఆయన మీద పడి అక్కడికక్కడే కొరికి చంపేశాయి. అలాంటి టైంలో నన్నొక మాట అడిగింది మా అక్క. "అన్ను, ఇదే పరిస్థితి నీకెదురైతే నువ్వేం చేస్తావు? అలా ఒక 7, 8 కుక్కలు నీ మీదికొచ్చేసాయంటే నువ్వేం చేస్తావు? కనీసం చుట్టుపక్కల రాళ్ళు, కట్టెలు, మనుషులు ఎవరు ఏది అందుబాటులో లేకపోతే నువ్వేం చేస్తావు? ఆ కుక్కల్ని ఎలా తరుముతావు?" అని చెప్పింది. అప్పుడు నేను తిరిగి మా అక్కనే అడిగాను. "అలాంటప్పుడు నేనేం చేస్తానక్కా?" అని అడిగాను. "అసలు ఏం చేయాలి అలాంటప్పుడు? ఎలా తప్పించుకోవాలి?" అని అడిగాను. అప్పుడు నాకు మా అక్క ఇలా చెప్పింది. "కుక్కలు మన మీదికొచ్చినప్పుడు అస్సలు భయపడకూడదు. భయపడి పారిపోకూడదు" అని చెప్పింది. కింద రాళ్ళుంటే మనం తీసి ఎలా వాటి మీదికైతే విసురుతామో, అలా ఒకవేళ రాళ్ళుంటే సరిపోయింది. లేకపోతే ఖాళీ చేతినే కిందికి వంగి వాటి మీదికైతే విసరాలి అని చెప్పింది. అలాంటప్పుడు కుక్కలు ఖచ్చితంగా భయపడతాయి అని చెప్పింది. ఒకవేళ ఆ ఐడియా రాకపోతే మన చేతిలో ఖచ్చితంగా ఫోనయితే ఉంటుంది. అవేమీ ఆలోచించకుండా వెంటనే ఆ కుక్కల నుంచి తప్పించుకోవడానికి ఫోను కూడా విసరొచ్చు అని చెప్పింది. అలాగే నీ చేతిలో ఫోను లేదంటే కాల్లో ఖచ్చితంగా మన కాలికి 2 చెప్పులైతే ఉంటాయి. ఆ చెప్పుల్ని తీసి విసరాలి అని చెప్పింది. బలంగా విసరాలి అని చెప్పింది. నాకు అదే పరిస్థితి ఎదురైంది కాబట్టి, మా అక్క అలా చెప్పింది కాబట్టి, నేను ఎక్కడికి పారిపోకుండా నేను ముందు పారిపోదామని చూశాను. కానీ పారిపోతే వెంటనే అవి కొరికేస్తాయి అని నా మైండ్ నాకు గుర్తు చేసింది. అప్పుడు నేనేం చేశానంటే, మా అక్క చెప్పినట్టు కిందికి వంగి రాళ్ళు విసురుతున్నట్టు ఒక 3 సార్లు ఇలా చేత్తో తీసుకొని ఇలా విసిరాను వాటి మీదికి. ఆ 4 కుక్కలైతే కొంచెం పారిపోలేదు గానీ, కొంచెం దూరమైతే వెళ్లి నిలబడ్డాయి భయపడి. కానీ వెనకాల కుక్కలకైతే అర్థమైపోయింది. దీని చేతిలో ఏమీ లేదు. ఇది కావాలని చేస్తుంది అని. అవి ముందుకు రాబోయాయి. అప్పుడు నేనేం చేశానంటే వెంటనే మ్యాంగోని కిందికి దింపి, నా కాల్లో ఉన్న చెప్పుని తీసి బలంగా విసిరాను. అప్పుడు ఆ వెనకాలున్న 3 కుక్కలు పారిపోయాయి. అలాగే ఈ 3 కుక్కలను చూసి ఈ 4 కుక్కలు కూడా నిజమే ఇది కొడుతుంది అని అర్థమయ్యి అక్కడి నుంచైతే వెళ్ళిపోయాయి. చాలా భయపడ్డాను. చాలా భయపడి ఇంటికైతే వచ్చేసాము. కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంటే ఎలాంటి పరిస్థితి నుంచైనా, ఎవరి నుంచైనా, ఎలాంటి క్రూర జంతువు నుంచైనా ఈజీగా తప్పించుకోవచ్చు. కొంచెం ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా ధైర్యంగా ఉండాలి. ఇదైతే నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది. కాబట్టి ఇప్పటినుంచి ఏ కుక్కలకి భయపడకండి. ఎన్ని కుక్కలొచ్చినా అస్సలు భయపడకండి. ధైర్యంగా ఉండండి. నాలాగే మీరు కూడా ధైర్యంగా ఉండాలని ఈ వీడియో చేశాను నేను. వీడియో నచ్చింది అంటే థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి. ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం.